నమస్తే, నేను మీ శేఖర్. మీరు చూస్తున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. 2024 ఎన్నికలకు సంబంధించి తుది సమరానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం నేను కాకినాడ జిల్లాలోని జేఎన్టీయూ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ 2024 ఎన్నికలకు సంబంధించి కాకినాడ జిల్లాలో కాకినాడ పార్లమెంటు తో పాటు కాకినాడ నగరం, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని, పత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కింపుకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఈవీఎంలు ఇక్కడ ఈ జేఎన్టీయూ దగ్గర భద్రపరిచారు. సో ఇక్కడ రేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా మొదటగా సైనిక దళాల్లో పనిచేసే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ అంటే ఈటీపీటీ అంటాము. ఈ సిస్టమ్ లో వచ్చిన ఓట్లు తొలుతగా లెక్కిస్తారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ అంటే ఉద్యోగులు, టీచర్లు, గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ లెక్కిస్తారు సెకండ్. దీనికి ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అంటే ఉదయం 8 గంటలకి మనకు కౌంటింగ్ ప్రారంభం అయితే అరగంట సమయం పడుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అరగంటలో లెక్కింపుకు పూర్తిగా అవ్వకపోతే గనక వీటిని ఉదయం 8:30 నుంచి ఈవీఎం లో నిక్షిప్తమైన ఓట్లు మరికొంత సమయం వెచ్చించే అవకాశం ఉంది. అయితే తొలి రౌండ్లకు అరగంట చొప్పున సమయం పడితే మిగిలిన 2 రౌండ్లు ఫలితాలకు 20 నిమిషాల్లోనే వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ జేఎన్టీయూ కాకినాడ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇక్కడ ఈ జేఎన్టీయూకి 2 కిలోమీటర్లు అటు 2 కిలోమీటర్లు ఇటు కూడా అసలు ఎవరు లోపలికి వచ్చే అవకాశం లేకుండా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఇక్కడ అధికారులు, పోలీసులు లోపలికి ఎంటర్ అవ్వాలని అంటే ఎవరు బయట నుంచి ఎవరికి ఇక్కడికి అలవ్ లేదు. ముఖ్యంగా ఇక్కడ ఎన్నికల నిర్వహణలో పాల్గొనబోయే అధికారులకు అలాగే పోలీసు యంత్రాంగం ఇక్కడ మనం చూడొచ్చు. ఆ పోలీస్ యంత్రాంగానికి కూడా ప్రత్యేకించిన ఒక ఐడి కార్డులు ఇక్కడ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి ఆ ఐడి కార్డులు ఉంటేనే అలౌ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల లెక్కింపు నిర్వహణలో పాల్గొనే అధికారులు కానీ అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా ప్రత్యేకించి ఒక ఐడి కార్డులు ఏర్పాటు చేశారు. ఆ ఐడి కార్డులకు సంబంధించి అవి ఉంటేనే లోపలికి రాణిస్తున్నారు. అయితే మనకి ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ ఓవరాల్ గా చూస్తే 8 గంటలకి మనకి లెక్కింపు ప్రారంభం కానుండగా మనకి దాదాపు 11 కల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల కల్లా మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నప్పుడు కూడా మనకి 11 గంటల కల్లా ఫలితాలపై మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద చూస్తే మనం ఈ ఓవరాల్ మొత్తం జిల్లాల ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి మొత్తం ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరగబోతుంది అనే విషయానికి వస్తే మొత్తం పార్లమెంటు నియోజకవర్గానికి, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అదే విధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ కి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు మొత్తం ఇక్కడ ఎవరు లోపలికి వెళ్లకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇది మెయిన్ గేట్, మనకి జేఎన్టీయూ కాకినాడ దగ్గర ఇది మెయిన్ గేటు. ఇక్కడ 3వ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అదే విధంగా మనకు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగిన తర్వాత అక్కడ 2వ అంచెల భద్రత ఉన్నది. అక్కడ లోపల మనకి కౌంటింగ్ కేంద్రం ఉన్నది. సో మనం లోపలికి వెళ్ళాలంటే ఈ కౌంటింగ్ కేంద్రానికి ఈ 3 అంచెల భద్రతను దాటుకోవాల్సిన పరిస్థితి. అదే విధంగా అక్కడ కౌంటింగ్ టేబుల్స్ కి సంబంధించి ఏదైనా కీలకమైన ఈ కౌంటింగ్ టేబుల్స్ సంబంధించి ప్రతి కౌంటింగ్ టేబుల్ లోని దాదాపుగా 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో 14 టేబుల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి, అలాగే 14 టేబుల్స్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్తున్నారు. పోలైన ఓట్ల సంఖ్యను అనుసరించి ఒక్కొక్క అంటే ఎన్నికల ప్రక్రియ ఒక అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత రౌండ్ కి ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 15 నుంచి 19 రౌండ్ల వరకు జరుగుతున్నది. 19 వరకు రౌండ్లు మొత్తం 20 రౌండ్ల వరకు ఉండొచ్చు అని అంటే 15 రౌండ్ల నుంచి 20 రౌండ్ల వరకు కూడా మనకి ఈ ఎన్నికల ప్రక్రియ అలాగే ఉంది. అయితే ఈ జేఎన్టీయూకి సంబంధించి
దాదాపు 2 కిలోమీటర్ల పరిధి మేర మనకి అటు ఇటుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. లోపలికి మనకు ఎంట్రీ అవ్వాలని ఈవెన్ మీడియా కూడా ఇక్కడ ఉదయం మనం 8 గంటల కౌంటింగ్ ప్రారంభం కానుండగా ఇక్కడ 6 గంటలకే ఇక్కడికి మీడియా సిబ్బందిని కూడా అలాగే ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే మిగతా సిబ్బందిని కూడా 6 గంటలకే ఇక్కడికి రావాలని చెప్పేసి ఇక్కడ ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా సరే ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వాళ్ళు 6 గంటల లోపే ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి మనం ఈ లోపలికి ఎంటర్ అయిన తరువాత ఈ 8 గంటల లోపులోనే మళ్ళీ మనకి లోపలికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిన తరువాతే మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉంది. మీడియా వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఒకవేళ మనకి ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు, కౌంటర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సో ఆ కౌంటరింగ్ కేంద్రం నుంచి ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం నుంచి వేరే కౌంటరింగ్ కేంద్రానికి వెళ్ళాలి అని అనుకుంటే గనక అక్కడ ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేశారు. ఇక్కడ వెహికల్స్ కూడా ఈ 2 కిలోమీటర్ల పరిధి మేర మనకి వెహికల్స్ వచ్చే పరిస్థితి చూడొచ్చు. మనం అక్కడ ప్రభుత్వ అధికారుల కార్లను కూడా ఇక్కడ చెక్ చేస్తున్నారు. ఎందుకనంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇక్కడ జరగకుండా. నిజానికి రేపు ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ మొదలయ్యేటప్పటికి కూడా ఇక్కడ ఈ రోజు నుంచే ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది అంతా ఇక్కడికి చేశారు. అయితే మనకి చూడొచ్చు ఇక్కడ ప్రస్తుత పరిస్థితి మనం గమనించినట్లయితే ఈ జేఎన్టీయు ప్రత్యేక ఇక్కడ పరిధిలోని ఇక్కడ వాహనాలు ప్రస్తుతం ఇప్పుడైతే మనకి తిరుగుతున్నాయి. కానీ ఇక్కడ రేపు ఉదయం నుంచి కూడా మనకి ఇక్కడ మనం అధికారులతో మాట్లాడితే వాళ్ళు సాయంత్రం నుంచే ఇక్కడ ఒక 2 కిలోమీటర్ల మేర ఆపేస్తామని అంటున్నారు. ఇక ఉదయం చూస్తే మనకి ఈ కాకినాడ జిల్లాకి సంబంధించి మొదటిగా మనకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత మొట్టమొదటిగా ఇక్కడ తేలే ఫలితం ఏంటంటే పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మొట్టమొదటిగా ఫలితం వచ్చే అవకాశం ఉన్నది. అదే చివరిగా కాకినాడ రూరల్ కాకినాడ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి చివరి ఎన్నికల ఫలితం తేలే అవకాశం ఉన్నది. మొట్టమొదటిగా అక్కడ పెద్దాపురంలో నిమ్మకాయలు చినరాజప్ప పోటీ పడుతున్నారు. గత 2 దఫాలుగా ఆయన విజయం సాధిస్తున్నారు. ఆయన నియోజకవర్గానికి సంబంధించి తొలి ఫలితం ఇక్కడ వెలువడే అవకాశం ఉన్నది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా మన పిఠాపురం నియోజకవర్గానికి ఉదయం మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఎంత హెవీ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతలో ఉన్నారంటే ఉదయం నుంచి కూడా ఇక్కడికి పిఠాపురం నుంచి అత్యధికంగా ఇక్కడికి మన టీవీలో చూసి మనం ఫలితం చూసే అవకాశం ఉన్నప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇక్కడ అత్యధిక సంఖ్యలో పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఇక్కడ చేరుకుంటున్నారు. సో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఫలితం మొట్టమొదటిగా పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం వెలువడే అవకాశం ఉండగా పిఠాపురం ఫలితం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 11 గంటలకి ఉదయం 11 గంటలకి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నది. చూడొచ్చు ఓవరాల్ గా ఈ ఎన్నికల ఫలితానికి సంబంధించి ఇక్కడ మనం కాకినాడ జేఎన్టీయు దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ రత్నతో శేఖర్, సమయం తెలుగు.